సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు. ఇక వారిని వెంటనే ఆదుకోవాలని కలెక్టర్కు ఫోన్ చేసి కోరారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, పాపం రోడ్డు మీద మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు. డెడ్ బాడీ ఎక్కడుందో తెలియదు. వన్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, వన్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక అంబులెన్స్ ఇచ్చి, ఒక ఫ్రీజర్ ఇచ్చి, వాళ్ళను ఒక అటెండెంట్ ఇచ్చి వాళ్ళ స్వస్థలాలకు డెడ్ బాడీలు పంపాలి కదా కలెక్టర్ గారు. నో బడీ ఈజ్ హియర్ ఫ్రమ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్యలేమో ఇక్కడ కంపెనీ ముందు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ప్రెగ్నెంట్, 3 months ప్రెగ్నెంట్ ఉంది ఒక అమ్మాయి, కొన్యాల విలేజ్. వాళ్ళని అసలు నో బడీ ఈజ్ బాదర్డ్ కాదు మేడం. ఒక్కొక్క తహసీల్దార్నో, ఒక డిప్టీ ఎంఆర్ఓనో ఒక్కొక్క బాడీకి పెట్టి ఒక మనిషినిచ్చి ఖర్చులు ఇచ్చి, తొవ్వంట ఖర్చులు ఇచ్చి, వాళ్ళని అంబులెన్స్ ఇచ్చి పంపాలి కదా మేడం. ఆ కంపెనీ వాడు ఒక్కడు కూడా లేడు ఈడ. ఎవరి షిఫ్ట్ చేసింది మేడం? మేడం నేను కంపెనీ ముందున్నా మేనేజ్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ అసలు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడుంది, సంతకం పెట్టించిన వాళ్ళు, వాళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేసిన వాళ్ళు, వాళ్ళని పంపించిన వాళ్ళు లేరు మేడం. అదే వాళ్ళు పెట్టాలి, ఎవరు లేరు మేడం. నేను ఎంఎన్ఆర్కి పోయినా మేడం, కలెక్టర్ గారు. సారీ టు సే ఐ వెంట్ టు ఎంఎన్ఆర్ అండ్ ఇప్పుడు కంపెనీ దగ్గరికి వచ్చిన చనిపోయిన వాళ్ళ భార్యలు ఉన్నారు. నోబడీ ఈజ్ హియర్. నిన్న సాయంత్రం నుంచి రోధిస్తా ఉన్నారు. డెడ్ బాడీలు ఎక్కడున్నాయో వారికి తెలిసే పరిస్థితి లేదు. కంపెనీ నుంచి, యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా వాళ్ళకు ధైర్యం చెప్పడం కానీ, వాళ్ళని ఆదుకునే పరిస్థితి జరుగుతలేదు. జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. దిక్కుతోచక రోడ్డు మీద కూర్చుంటే పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు వాళ్ళను బెదిరించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా అమానుషంగా ఈరోజు ప్రభుత్వ తీరున్నది. ఎందుకంటే చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు సంఘటన జరిగితే ఇప్పుడు దాదాపు 12 అవుతా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడున్నది తెలియని పరిస్థితి. అంటే డెడ్ బాడీ వాళ్ళ సొంత ఊరికి పోవాలంటే 3 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది కనీసం. ఇంకొకరు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు, మరో 3 బీహార్ రాష్ట్రం నుంచి ఉన్నారు. సో వాళ్ళకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్, ఒక ఫ్రీజర్ను పెట్టి వాళ్ళ డెడ్ బాడీస్ను స్వస్థలాలకు పంపే ప్రక్రియ కూడా కనీసం జరగడం లేదు. మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం? నిద్రపోతుందా? అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇలా కంపెనీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సింది పోయి చనిపోయిన కుటుంబ సభ్యుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబం మీద పోలీసులు దాడి చేస్తా ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు మీరు మేలు చేస్తారా? ఇంత దురదృష్టకరమా? సంఘటన జరిగి దాదాపు 18 గంటలైనా కూడా ఇప్పటికీ చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించింది కానీ, డెడ్ బాడీలు పోస్ట్మార్టం పూర్తి చేసి పంపించే ప్రక్రియ కానీ ఈ నిమిషానికి కూడా జరుగుతలేదు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, తక్షణమే స్పందించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వారికి ఫ్రీజర్తో కూడిన అంబులెన్స్ ఇచ్చి, దారి ఖర్చులు ఇచ్చి, ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించి, వారి స్వస్థలాలకు ఒక అటెండెంట్ను కూడా ప్రభుత్వం నుంచి అందించి పంపించి కనీసం కార్మికుల్ని ఆదుకోండి, మానవత చూపండి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందించి, మా పార్టీ తరఫున మా స్థానిక నాయకులు దగ్గరుండి ఆ పోస్ట్మార్టం పూర్తి చేసి, అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే మరి మేమే అంబులెన్స్ ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపడానికి పార్టీ పక్షాన ఏర్పాట్లు చేయమని చెప్పి మా లోకల్ నాయకులను, మా ప్రజాప్రతినిధులను కోరడం జరిగింది. ఇది ఇంత బాధకరం, ఇంత పట్టింపు లేకుండా ప్రభుత్వం ఉంటుందా? పోయిన నెల కోవాలెంట్లో బ్లాస్ట్ జరిగింది, 3 చచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇప్పటిదాకా కోవాలెంట్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? బ్లాస్ట్ జరిగితే యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రా? యాజమాన్యం నుంచి ఎవరైనా తప్పుకు బాధ్యుల్ని శిక్షించిండ్రా, అరెస్ట్ చేసిండ్రా? ఏమి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఈరోజు ఈ సంఘటన జరిగి మరో 6 చనిపోయింది.
అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులను అడిగితే ఇంకా శిథిలాల కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయంటే ఏమో సార్ తెలియదు అంటున్నారు. ఇంత పట్టి లేకుండా ఉంటారా? ఇక్కడ గ్రామస్తులు ఏమంటున్నారంటే సార్ ఇంకా ఆ రియాక్టర్ కింద శిథిలాల కింద ఇంకా కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి, ప్రొక్లైన్ పెట్టి అవి తీస్తే ఇంకా కొంతమంది బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది జాడ తెలుస్తలేదు, వాళ్ళ హాస్పిటల్ ఉన్నారా ఎక్కడున్నారో తెలియదని బీహార్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. పార్కింగ్ లో మోటార్ సైకిళ్లు ఉన్నాయి, మనుషులు ఎక్కడున్నారో తెలుస్తలేరు, ఆ శిథిలాలు లావట్టండి అంటే కూడా ఇక్కడ ఒక ఆర్డీఓనో ఒక తహసీల్దారో ఒక కలెక్టరో ఒక అధికారులో ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంటే ప్రభుత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తా ఉంది, ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు. బాధితులను పైగా పోలీసులను పెట్టి బెదిరించుడు, వాళ్ళ దిక్కు లేక ఒక దిక్కు భర్త చనిపోయిందని ఏడుస్తూ, నా తండ్రి చనిపోయిందని కుటుంబ సభ్యులు చనిపోయిందని ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటే రోడ్డు మీద పోలీసులు ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే పరిస్థితి. కళ్ళు తెరవండి కనీసం. ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఉంటుందా? ఈ సంఘటన మీద విచారణ జరపాలి.